అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో కమలాపురం నియోజకవర్గంలో నిధులు జమ చేస్తున్నాడు అని చెప్పి ఈరోజు పత్రికల్లో వార్తలు రావడం జరిగింది. 20,000 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వేస్తానని చెప్పో దాని ప్రకారం 10,716 కోట్ల రూపాయలు వెయ్యాలి. అంటే ఈ 2 సంవత్సరాలకు సంబంధించి 21,432 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి మీరిచ్చినటువంటి ఎన్నికల ముందు హామీ ప్రకారం జమ చేయాల్సి ఉంటే మొదటి సంవత్సరం 10,716 రూపాయలు కానీ ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. 53,58,000 మందికి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా 46,85,000 మందికి కుదించి మొత్తానికి 14,000 మేము ఇస్తాము, 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మా 14,000 వాటా 6,300 కోట్లు అని చెప్పి లెక్కగట్టి ఆ 6,300 కోట్లలో పోయినసారి ఒక 2,300 కోట్లు వేసినారు. రేపు చంద్రబాబు నాయుడు ఇస్తున్నది 2,300 కోట్ల రూపాయలు. అంటే మీరు ఏదైతే 21,432 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి 4,600 కోట్ల రూపాయలు రేపు జమపోయేటువంటి దానితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఎంత దారుణంగా వీళ్ళని మోసం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 34,288 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద పెట్టుబడికి సంబంధించినటువంటి సహాయం అందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కౌలు రైతులకు సంబంధించి పూర్తిగా 13,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతుల చేతిలో పెడితే కౌలు రైతులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా మొదటి సంవత్సరం అందరికీ ఎగ్గొట్టారు. రెండో సంవత్సరం వచ్చేటప్పటికి మొదటి విడతలో కానీ రెండో విడతలో కానీ కౌలు రైతులకు మొండి చేయి చూపించాడు చంద్రబాబు.